కేవలం సెల్ ఫోన్ కోసం రిజర్వాయర్లో నీళ్లను చూసి చేయించాడు ఓ అధికారి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 లక్షల లీటర్ల నీళ్లను ఖాళీ చేయించి ఘటన అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. రాయ్పూర్లోని కేర్ కట్టర్ రిజర్వాయర్ సందర్శనకు స్నేహితులు కలిసి రాజేష్ విశ్వాస్ అనే ఫుడ్ ఆఫీసర్ వచ్చాడు. సెల్ఫీ తీసుకుంటుండగా ఆయన ఫోన్ జారి రిజర్వాయర్లో పడిపోయింది. లక్షలకు పైగా ఖరీదైన ఫోన్ కావడం, అందులో అధికారి సమాచారం ఉందని తెలపడంతో దాన్ని కనిపెట్టేందుకు తొలుత స్థానికులు ఈదుగళ్లను రంగంలోకి దింపారు. 15 అడుగుల లోతైన నీళ్లను వారు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ విషయంపై జలవనరుల శాఖ విభాగం అధికారి సమాచారం ఇచ్చిన ఆ అధికారి 2 భారీ మోటార్లతో నీళ్లను ఖాళీ చేయించడం ప్రారంభించారు. 3 రోజుల్లో దాదాపు 21 లక్షల లీటర్ల నీళ్లను బయటకు తోడారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్పందించిన జలవనరుల విభాగం ఈ ప్రక్రియను నిలిపివేసింది. అయితే ఆ నీళ్లు నిరుపయోగమని తెలిసిందని, అందుకే కొంత భాగాన్ని ఖాళీ చేయించినట్లు అధికారి చెప్పుకొచ్చారు. చివరకు ఫోన్ను బయటకు తీసినా అది పనిచేయకుండా పోయింది. విచారణ జరిపిన కలెక్టర్ ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. కేవలం సెల్ ఫోన్ కోసం రిజర్వాయర్లో నీళ్లను ఖాళీ చేయించాడు ఓ అధికారి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 లక్షల లీటర్లను నీళ్లను ఖాళీ చేయించిన ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ చివరికి ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.